రిజర్వేషన్ల బిల్లు, 33% బీసీ రిజర్వేషన్ బిల్లు, ఈ రెండింటి గురించి 2014 ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కోట్లాది నిధులు తేవాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే సాధ్యమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వచ్చే మహబూబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ గెలిపించాలని అన్నారు. ఖచ్చితంగా మళ్ళీ కొట్లాడుదాం, ఖచ్చితంగా విజయం సాధించుకుందాం, కేసీఆర్ గారిని బ్రహ్మాండంగా మళ్ళీ గెలిపించుకునే దిశగా ప్రయాణం చేస్తాం. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉద్యమం దగ్గర నుంచి అన్న తెలంగాణ సాధనలో మెయిన్ కీలక పాత్ర పోషించినటువంటి హరీష్ అన్న గురించి ఒక్క నిమిషం మాట్లాడాలి. ఆర్థిక శాఖ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు? 2014లో మనకి ఇచ్చింది 59,060 కోట్లు అయితే 2,90,000 కోట్లు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మన రాష్ట్రంలోనే మన నిధులు వాడుకున్నాం. ఒకటి చెప్పాలంటే నేను తెలంగాణ ఈ ఎలక్షన్లో ఇల్లందు కొత్తగూడెం ఇన్ఛార్జిగా పనిచేశాను. ఒక్కొక్క దగ్గరికి పోతే ఇల్లందు శాసనసభ్యురాలు మాజీ ఇక్కడే ఉన్నారు. వారి నియోజకవర్గంలో దాదాపు 1800 కోట్ల అభివృద్ధి, 1100 కోట్ల సంక్షేమం, అంటే దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఖర్చు పెట్టిన ఘనత తెలంగాణది మాత్రమే. తెలంగాణ రాష్ట్ర కేసీఆర్ గారు మాత్రమే, తెలంగాణ తెచ్చినందుకు మాత్రమే సాధ్యమైంది. ఇట్లాంటి కష్టాన్ని కేసీఆర్ గారు మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. హరీష్ అన్న కూడా ఆర్థిక శాఖ నుంచి హెల్త్ మినిస్టర్గా వచ్చినాక అనేక హాస్పిటల్స్ ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలు, కొత్తగూడెంలో కూడా మెడికల్ కాలేజీ తెచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారిని. హరీష్ అన్న చాలా కష్టపడి అన్ని విధాలా చేసుకుంటూ ముందు పోతున్నారు. ఈ కష్టకాలంలో మీరందరూ మనందరం కూడా కష్టపడి మనోధైర్యంగా ఎదుర్కొందాం. ఏమవుతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు, ఎదుర్కొని మళ్ళీ నిలదొక్కుంటాం, మళ్ళీ మనమే ముందుకొస్తాం. కేసీఆర్ గారిని మరి ఈ మహబూబాబాద్ నియోజకవర్గాన్ని పార్లమెంట్లో వచ్చే ఎలక్షన్లో బ్రహ్మాండంగా గెలిపించాలని, అత్యధిక మేయర్తో గెలిపించాలని గట్టిగా ఒకసారి చెప్పడం ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను.